హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. వీటిలో వచ్చేసి మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అన్‌ఎంప్లాయిడ్ యూత్ ప్రైవేట్ కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మన హైదరాబాద్ లొకేషన్‌లో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడిస్తున్నారో, దాంతో పాటు ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడున్నాయి అన్న డీటెయిల్స్‌తో పాటు, మనకి ఏ కంపెనీలో మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో, అలాగే ఏ కంపెనీలో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే అన్ని డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ 4 కంపెనీస్‌లో మనకి ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి గ్లాండ్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అన్నోరా ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే దాంతో పాటు థర్డ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దాంతో పాటు ఫోర్త్ కంపెనీ వచ్చేసి నాస్ట్ ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్‌లోనే ప్రగతి నగర్ అనే ఏరియా ఏదైతే ఉందో కూకట్పల్లికి దగ్గరలో ఆ ఏరియాలో అయితే మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చూద్దాము ఇప్పుడు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, క్యూసీ అలాగే ఐటీ సర్వీస్ అనమాట. ఇది టెక్నికల్ సర్వీస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్‌లో కూడా మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. 3 డిపార్ట్మెంట్‌లో ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ డేట్స్ వచ్చేసి 6థ్ అలాగే 7థ్ మార్చ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 6థ్ రోజు అలాగే 7థ్ రోజు. దీనికి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 6థ్ అలాగే 7థ్ రోజు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 6థ్, 7థ్ 2 డేస్ పాటు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ యూనిట్ 2 కర్దనూల్, పటాన్‌చెరు అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇదే యూనిట్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కర్దనూల్ లొకేషన్‌లో ఏదైతే ఎంఎస్ఎన్ యూనిట్ 2 ఉందో అదే యూనిట్‌లో మనకి జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అదే లొకేషన్‌లో జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ అలాగే టెక్నికల్ సర్వీస్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏముండాలి అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, బీటెక్, బీఏ, బీకామ్ అలాగే ఇంటర్మీడియేట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటిలో ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అన్న డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ మనకి 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాకపోతే డిపార్ట్మెంట్ వైస్‌గా మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీఏ, బీకామ్ ఇంకా ఇంటర్మీడియేట్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే క్యూసీ అలాగే టెక్నికల్ సర్వీస్ ఇంకా ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ అనే సెక్షన్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి మనకి క్యూసీ డిపార్ట్మెంట్‌కి 1-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని, అలాగే టెక్నికల్ సర్వీస్‌కి టీఎస్‌డీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 1-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని, అలాగే ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి 3-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి మీకు ఈ డిపార్ట్మెంట్స్‌లో రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌కి మాత్రం ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ గాని, అలాగే పాస్‌ఔట్ ఇయర్స్ గాని ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ ఇయర్‌లో పాస్‌ఔట్ అయినా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు మేల్ క్యాండిడేట్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇంటర్మీడియేట్‌లో మీరు ఏ స్పెషలైజేషన్‌లో పాస్‌ఔట్ అయినా పర్లేదు. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. లేదా బీఎస్సీ, బీఏ, బీకామ్ పాస్‌ఔట్ అయినా పర్లేదు. మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి షిఫ్ట్‌లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో, షిఫ్ట్‌లలో వర్క్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చేయగలరు కాబట్టి ఫార్మా కంపెనీస్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది నోట్‌లో. అది కూడా
కన్సిడర్ చేయండి మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూకి అయితే అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. కర్నూలు లొకేషన్‌లో ఏదైతే యూనిట్ 2 ఉందో ఆ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారో అదే లొకేషన్‌లో జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్లాండ్ ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 6th మార్చ్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన న్యాప్స్ అనే ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కింద మనకి రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 1 ఇయర్ పాటు మీరు ఆ న్యాప్స్ అనే స్కీమ్ కింద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు కంపెనీ వాళ్ళు పర్మనెంట్ అయితే చేస్తారు. 1 ఇయర్ పాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అనే ఏదైతే న్యాప్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కింద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అప్రెంటిస్‌షిప్ వాక్ ఇన్ డ్రైవ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పి దీనికి ఫుల్ ఫామ్ న్యాప్స్‌కి. దాని కింద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికొచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూసీ ఇంకా వేర్ హౌస్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ క్యూసీ లేదా వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో ఏ డిపార్ట్మెంట్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూసీలో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. అలాగే స్టోర్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే బీఎస్సీలో కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోకెమ్ అనే ఏదైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో వాటిలో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు బీకామ్, బీఏ అలాగే ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ బీఎస్సీలో మైక్రోబయాలజీ లేదా బయోకెమ్, కెమిస్ట్రీ మీ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి క్యూసీ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. రిమైనింగ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్ దీనికి మాత్రం బీకామ్, బీఏ, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు అందరికి కూడా మంచి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి పాషమేలరం లొకేషన్‌లో మనకి దీనికి సంబంధించిన యూనిట్ ఉంటుంది ఫ్రెండ్స్. యూనిట్ 2 గ్లాండ్ ఫార్మా కంపెనీకి సంబంధించింది. ఆ లొకేషన్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి సేమ్ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ఫార్మేషన్ యూనిట్ అనమాట ఇది. యూనిట్ 2 పాషమేలరం, పటాన్‌చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! ఈ లొకేషన్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇదే లొకేషన్‌లో మీరు ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ ఇంకా పాన్ కార్డ్ దాంతో పాటు బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఫోటో విత్ సిగ్నేచర్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్‌లో ఇక్కడ వచ్చేసి ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారో ఇక్కడ మీరు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళొచ్చు. అలాగే ఫోటో కాపీస్ తీసుకెళ్ళండి సరిపోతుంది. ఫోటోస్ మీద మీరు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఫార్మ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫార్మ్ మీద మీరు ఫోటోస్ టిక్ చేసిన తర్వాత దానిపైన సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ గ్లాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెషర్స్ ఎవరైతే బీఎస్సీ, బీఏ, బీకామ్ అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అనోరా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఓన్లీ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే బీఎస్సీ, బీఫార్మసీ, బీకామ్, బీఏ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ అలాగే డిప్లొమా ఇన్ని క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటిలో ఏ మాత్రం ఒక క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాకింగ్ అలాగే వేర్ హౌస్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చెప్పి చూసుకుంటే ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీటెక్ గాని, బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఫార్ములేషన్ యూనిట్ ఫ్రెండ్స్. ఫార్ములేషన్ యూనిట్‌లో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు అందరూ మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్‌కి ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీటెక్ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్‌లో కూడా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ,
బీకామ్, బీఏ అలాగే ఎంబీఏ. ఈ 4 క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఆర్గనైజేషన్ వచ్చేసి అనూరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఏదైతే అన్నారం అనే విలేజ్ ఉంటుందో హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో అన్నారం అనే విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అన్నారం అనే విలేజ్ దగ్గర ఈ అన్నోరా కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడ మీకు జాబ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన తర్వాత. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన మెయిల్ ఐడీ ఉందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెయిల్ ఐడీ వచ్చేసి hr@anorafarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నాస్ట్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నాస్ట్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ 8 మార్చ్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్‌లో మియాపూర్‌కి దగ్గరలో మనకి ఫార్మా పాఠశాల అనే ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంటుంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ 8 మార్చ్ రోజు. ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. కంపెనీ నేమ్ వచ్చేసి నాస్ట్ ల్యాబ్స్. లొకేషన్ వచ్చేసి ప్రశాంతి నగర్, కూకట్పల్లి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కూకట్పల్లికి దగ్గరలో ఈ లొకేషన్ అయితే ఉంటుంది కంపెనీది. అక్కడ మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 3-5 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం బీఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని మాత్రమే. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. క్యూసీకి మాత్రం బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ నుండి 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. క్యూసీ లేదా ప్రొడక్షన్ ఈ రెండిట్లో ఏ డిపార్ట్మెంట్‌కైనా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 8థ్ మార్చ్ రోజు మనకి ఫార్మా పాఠశాల అనే ఇన్‌స్టిట్యూట్‌లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 4 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కంపెనీ హెచ్ఆర్ వాళ్ళవి కాదు. ఇక్కడ ఏదైతే ఫార్మా పాఠశాల అనే ఇన్‌స్టిట్యూట్ ఉందో ఆ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్స్ వచ్చేసి 9100888899. ఇంకో నంబర్ వచ్చేసి 8519840275. అలాగే థర్డ్ నంబర్ వచ్చేసి 9652197755. అలాగే ఫోర్త్ నంబర్ వచ్చేసి 9000723902 అని చెప్పి ఈ 4 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.